హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఓ చిట్కా. అదేంటంటే ఈ సమ్మర్లో ఫోను ఎక్కువగా వేడెక్కిపోతూ ఉంటుంది. మనం ఛార్జింగ్ పెట్టినా లేదా ఫోన్ వర్క్ ఏం చేసినా, వీడియో చూసినా, ఆడియో చేసినా, ఏం చేసినా వేడెక్కిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలా పాలిథిన్ కవర్లో మనం ఫోన్ పెట్టేయాలి. అడ్డంగా పెట్టాలి, నిలువుగా కాదు. కవర్ బాగా మడత పెట్టి బాగా ప్యాక్ చేసి తడి అనేది అసలు వెళ్ళకుండా మనం పెట్టేయాలి. అలా మడత పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్‌లో ఒక 5 నిమిషాలు అలాగే ఉంచినట్లయితే ఫోన్‌కి ఉన్న వేడంతా తగ్గిపోయి ఫోన్ మునుపులాగే కూలింగ్‌గా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం ఫోన్ వాడుకోవచ్చు. ఎక్కువ టైం వేస్ట్ కాకుండా మన వర్క్ ఆగకుండా ఈ చిట్కా మీకోసం. ఇప్పుడు రెండో చిట్కా. ఉల్లిపాయలు ప్రతిరోజు మనం దేనికో దాంట్లో వాడుతూనే ఉంటాం. ఉల్లిపాయలు లేనిదే మనకు రోజు గడవదు. ఉల్లిపాయ తుక్కు వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఈ ఇప్పుడు ఎండాకాలంలో మనకి మొక్కలకి చీమలు విపరీతంగా పడుతూ ఉంటాయి. ఎన్ని చేసినా చీమలు పోవు, మొక్కలు పాడైపోతూ ఉంటాయి. ఇలా ఉల్లిపాయ తొక్కలు 2 గంటలు నీళ్ళలో ఉంచినట్లయితే ఇలా ఎర్రగా మారిపోతాయి. ఆ నీళ్లు మొక్కల్లో వేసినట్లయితే చీమలు అనేది పట్టదు. ఈ ఎండాకాలం మొక్కలు బాగుంటాయి. బియ్యం పురుగు పడుతోందా మీ ఇంట్లో? అయితే ఇలా చెయ్యండి. ఇంక సంవత్సరం పొడుగుట పురుగు ఉండదు. కావాల్సిన ఐటమ్స్ పాత గుడ్డలు కొన్ని ఒక అర డజన్ ముక్కలు లేదా పాత చీరైనా సరే ఇలా కట్ చేసుకోండి. కల్లుప్పు, కత్తిరి, అలాగే దారం. ఇలా ప్రతి క్రాత్‌లో ఒక అర స్పూను ఉప్పు వేసుకుని కల్లుప్పు మూటల కింద ప్యాక్ చేసేయండి. ఆ ప్యాక్ చేసేసిన అర డజన్ ప్యాకెట్లు కూడా బియ్యం బస్తాలో కానీ, బియ్యం మూటలో కానీ, అలాగే బియ్యం డ్రమ్ములో కానీ, లేదా బియ్యం పెట్టుకున్న గిన్నెలో కానీ వేసేయండి. మనకే తెలియకుండా చేతి నీళ్ళు పడుతూ ఉంటాయి. అవి పురుగు పట్టేస్తూ ఉంటుంది. మన కంటికి కూడా కనిపించదు. అలాంటి పురుగు పట్టకుండా ప్రతి దాంట్లో కూడా మనం వేసుకోవచ్చు. కిరాణా సరుకుల్లో కూడా ఇలా బియ్యంలో వేసినట్టే ఉప్పు మూటలో వేసినట్లయితే పురుగు పట్టదు. ఇప్పుడు నాలుగో చిట్కా. టమాటాలు ఊరికినే పాడైపోతూ ఉంటాయి. బయట పెడితే దోమలు ఈగలు వాలి కుళ్ళిపోయి పురుగు వచ్చేస్తూ నీరు కారిపోతూ ఉంటుంది. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో టమాటాలన్నీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది.